ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో మన శరీరంలో రక్తం తక్కువగా ఉండటం వలన వచ్చే అనారోగ్య సమస్యలు, అలాగే అతి తక్కువ ఖర్చుతో మన శరీరంలో రక్తం పెరిగే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అయితే ప్రస్తుత రోజుల్లో చాలామందికి శరీరంలో రక్త శాతం తగ్గిపోతుంది. మన శరీరంలో రక్తం లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా చాలామంది మహిళలు శరీరంలో రక్తం లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే చాలా తక్కువ ఖర్చుతోనే రక్తం పట్టే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన శరీరంలో ఐరన్ ఉంటేనే రక్తం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఐరన్ తగ్గితే రక్తహీనత సమస్యలు ఏర్పడతాయి. దీన్నే అనీమియా అని కూడా అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఐరన్ సమృద్ధిగా ఉండే వాటిలో బెల్లం ఒకటి. ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం పెరగడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెల్లంలో కాల్షియం, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బెల్లం ఎక్కువగా తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఇక నెలసరి సమస్యలతో బాధపడే ఆడవారు ప్రతిరోజు బెల్లం తినండి. మీకున్న నెలసరి సమస్యలన్నీ తొలగిపోతాయి. తాటి బెల్లంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు తాటి బెల్లం ఎక్కువగా తినండి. అలాగే అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఒక చిన్న తాటి బెల్లం ముక్కను తినండి. చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగి ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఇక మాంసాహారం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా చికెన్ లివర్, అలాగే మటన్ లివర్ వంటి పదార్థాలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారానికి 2 సార్లు చికెన్ లివర్ తింటే శరీరంలో రక్తం త్వరగా పడుతుంది. ఇక దానిమ్మ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. దానిమ్మ పండ్లలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దానిమ్మ పండ్లను ఎక్కువగా తింటే రక్తం త్వరగా పడుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే 4 స్పూన్ల దానిమ్మ గింజలను తింటే త్వరగా బరువు తగ్గుతారు. అలాగే మీ జుట్టు కూడా బాగా పెరుగుతుంది. జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. ఇక అరటిపండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఒక అరటిపండును తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది. ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఒక అరటిపండును తినండి. తక్షణమే మీ శరీరానికి శక్తి వస్తుంది. గుప్పెడు కిస్మిస్లను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు నానబెట్టిన కిస్మిస్లను తింటే రక్తం శుభ్రపడుతుంది. అలాగే నరాలకు బలం చేకూరుతుంది. మలబద్ధక సమస్యలు ఉండవు. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ముఖ్యంగా సంతానం లేని మహిళలు నానబెట్టిన కిస్మిస్లను తింటే అండాశయంలో లోపాలు తొలగి సంతానం త్వరగా కలుగుతుంది. చిన్నపిల్లలకు ప్రతిరోజు కిస్మిస్లను తినిపిస్తే ఎదుగుదల బాగుంటుంది. తెలివితేటలు బాగా పెరిగి చదువులో చురుగ్గా ఉంటారు. ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా బీట్రూట్ జ్యూస్ తాగండి. రక్తహీనత సమస్యలు లేకుండా ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే శరీరంలో కొవ్వు కరుగుతుంది. బీట్రూట్ తినడం వల్ల బీపీ సమస్యలు కూడా కంట్రోల్లో ఉంటాయి. అన్ని ఆకుకూరల్లోకెల్లా పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూర ఎక్కువగా తింటే
రక్తహీనత సమస్యలు తగ్గి శరీరం బలంగా తయారవుతుంది. పాలకూర ఎక్కువగా తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఇక నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడే ఆడవారు పుదీనాను ఎక్కువగా తినండి. నెలసరి కడుపు నొప్పి త్వరగా తగ్గుతుంది. పుదీనా తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజు ఒక యాపిల్ పండును తింటే 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చు. అలాగే ప్రతిరోజు 2 తులసి ఆకులను తింటే జీవితంలో క్యాన్సర్ సమస్యలు ఏర్పడకుండా ఆయురారోగ్యాలతో జీవించవచ్చు. ఇక ప్రతిరోజు నిమ్మరసం తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు ఉదయాన్నే నిమ్మరసం తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళు కూడా కరుగుతాయి. అలాగే మధుమేహాన్ని నియంత్రిస్తుంది కూడా. ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 4 లీటర్ల నీళ్లు తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగితే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మనలో కొంతమందికి రాత్రి సమయంలో నిద్ర పట్టదు. అలాంటి వారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ పాలలో కొంచెం పసుపు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. పాలలో పసుపు వేసుకొని తాగితే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడేవారు పసుపు కలిపిన పాలను ఎక్కువగా తాగండి. ఎముకలకు బలం చేకూరి కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. గోధుమ గడ్డితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 1 నెల రోజుల పాటు ఉదయాన్నే గోధుమ గడ్డి జ్యూస్ని తాగితే రక్తం వెంటనే పెరుగుతుంది. చర్మ వ్యాధులు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా షుగర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు గోధుమ గడ్డి జ్యూస్ని తాగితే డయాబెటీస్ అదుపులో ఉంటుంది. ఇక ఎప్పుడైనా బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు 1 స్పూన్ జీలకర్ర అలాగే 1 స్పూన్ పంచదారను కలిపి తినండి. వెంటనే మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది. నెల రోజుల్లోనే ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే 1 కప్పు పెరుగులో 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని తింటే త్వరగా బరువు తగ్గుతారు. ఇక మనలో చాలామంది ఆడవారు చర్మం నిగారింపు కోసం ఎన్నో ఫేస్ క్రీమ్స్ని ఉపయోగిస్తారు. అయితే మంచి ఆరోగ్యంతో పాటు మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ప్రతిరోజు పరిగడుపున 1 స్పూన్ నెయ్యి తినండి. మీ ముఖం మెరిసిపోవడమే కాకుండా శరీర బరువు కూడా త్వరగా తగ్గుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది. ఇక తామర గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు అలాగే హై బీపీ సమస్యలతో బాధపడేవారు తామర గింజలను ఎక్కువగా తినండి. ఇక మనలో చాలామందికి పొట్ట ఎక్కువగా ఉంటుంది. పొట్ట భాగంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండె సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి త్వరగా పొట్ట తగ్గాలంటే ప్రతిరోజు పరిగడుపున 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 స్పూను వాము పొడి వేసుకొని తాగండి. అలాగే సబ్జా నీటిని ఎక్కువగా తాగండి. గోధుమ రవ్వతో చేసిన ఉప్మాను తినండి. ఈ నియమాలన్నీ పాటిస్తే త్వరగా పొట్ట తగ్గుతుంది. ఇక బచ్చలి కూరలో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బచ్చలి కూరను ఎక్కువగా తింటే శరీరంలో కొత్త రక్త కణాలు ఏర్పడి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక కీరదోసకాయలను ఎక్కువగా తింటే జుట్టు త్వరగా పెరుగుతుంది. ఇక గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత 2 లవంగాలను తినండి. గ్యాస్ట్రిక్ సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. ఎప్పుడైనా పంటి నొప్పి వచ్చినప్పుడు ఇంగువలో కొంచెం నిమ్మరసాన్ని కలిపి ముద్దలాగా తయారు చేసి పంటి నొప్పి దగ్గర పెట్టుకోండి. 1 అరగంటల్లోనే పంటి నొప్పి తగ్గిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలను పాటిస్తే మీ శరీరంలో రక్తం పెరగడమే కాకుండా 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.